పెథలాజికల్ అంటే క్యాన్సర్ రకాలు, కొన్ని బినైన్ సిస్ట్స్ ఉంటాయి, ఒక 13 టైప్స్ ఉన్నాయండి. డెర్మాయిడ్ సిస్ట్లని, ఎపిథీలియల్ సిస్ట్లని, అవన్నీ ఇంకా అబ్నార్మల్. అవి పీసీఓడి కాదు, అవి హార్మోన్స్ కి సంబంధించి. చాక్లెట్ సిస్ట్ అని కూడా చాక్లెట్ సిస్ట్ అనేది ఎండోమెట్రియోసిస్, దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. పీసీఓడి డిఫరెంట్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది డిఫరెంట్. అది ఇంకా అది కారణం, అది బాడీ టెండెన్సీ ఉంటుంది, అది అతుక్కుపోయి ఇలాగ ఫ్రీగా ఉండదు లోపల. ఆ చాక్లెట్ మెటీరియల్ ఉంటుంది మనకి, డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో అవి పంక్చర్ చేస్తే అలా ఉండి మొత్తం అతుక్కుపోయి ఉంటాయి యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్. అందుకే మెయిన్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో. బట్ దట్ ఈస్ డిఫరెంట్, పీసీఓడి ఈస్ డిఫరెంట్. కానీ అన్నిటికీ లైఫ్ స్టైల్ అయితే మెయిన్. కొంతమంది అంటుంటారు మ్యామ్, అంటే ఇప్పుడు పిల్లలలో పీసీఓడి ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. సో అది చాలా అపోహండి. మ్యారేజ్కి పీసీఓడికి సంబంధం లేదు, నీ లైఫ్ స్టైల్కి పీసీఓడికే సంబంధం. చాలా మంది మ్యారేజ్ అయ్యాక మా దగ్గరికి వస్తారు, పీసీఓడి అంతకు ముందు ఉండదు, ఇప్పుడు డిలే అయిపోయిందని వస్తారు. మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదో డిలే అయిందని చూస్తాం, ప్రెగ్నెన్సీ కూడా ఉండదు. అక్కడ చూస్తే పీసీఓడి ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొంచెం స్ట్రెస్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ స్వీట్స్ అవి తినేయడము, నిద్ర లేకపోవడము, యాక్టివిటీ లేకపోవడం వల్ల పీసీఓడి బయటపడుతుంది. ఓకే. సో పీసీఓడి అనేది మ్యారేజ్కి అసలు సంబంధం లేదు. ఎవరైతే రెగ్యులర్గా లైఫ్ స్టైల్ ఈవెన్ మ్యారేజ్ అప్పుడు, ఆ ఫంక్షన్స్ అప్పుడు కూడా చేస్తే అదేం రాదు. అసలు పీసీఓడి అయితే మ్యారేజ్ తర్వాత తగ్గిపోవడం అనేది అసలు జరగదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అప్పుడు కంట్రోల్ ఉంటుంది. సో మ్యారేజ్ అయ్యాక ఏంటంటే కొంతమంది పిల్లల కోసం, దానికోసం ఎక్కువ ట్రై చేస్తారు కదా, కొంచెం కాన్షియస్గా ఉంటారు. ఎందుకంటే వెయిట్ తగ్గితే కానీ, పీసీఓడి కంట్రోల్ చేసుకుంటే కానీ పిల్లలు పుట్టరు. అప్పటి వరకు ఇది తెలియదు కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఓన్లీ ఇంకా లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకోరు. కానీ మ్యారేజ్ అయ్యాక కొంచెం అవగాహన వస్తుంది, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం వల్ల పీసీఓడి ఏమైనా కంట్రోల్ ఉంటుంది. కానీ మ్యారేజ్ వల్ల డైరెక్ట్గా ఏం పీసీఓడి కంట్రోల్ కాదు. అది ఇంకోటి కూడా అంటుంటారు అంటే హెర్బల్ మెడిసిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఇవి చూపిస్తూ ఉంటారు. ఏది ఇప్పుడు మనకు హోమ్ రెమెడీస్ చాలా చూపిస్తూ ఉంటారు, కానీ కొన్ని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో కొన్ని ఉపయోగపడతాయి. వీటితో పాటు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు జింజర్ టీ, మార్నింగ్ లేవగానే గ్రీన్ టీ తాగొచ్చు, జింజర్ టీ తాగొచ్చు. ఇప్పుడు దాల్చిన చెక్క, పసుపు వేసిన టీ తాగొచ్చు, మెంతులు, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. కానీ నువ్వు అన్నీ తినేసి చాక్లెట్స్, బిస్కెట్లు, మొత్తం జంక్ తినేసి ఇవి చేస్తే అవి ఉపయోగపడవండి. మనం లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఇవి చేస్తే అవి కొంచెం మీకు యాడ్ ఆన్ అవుతాయి ఆ రెసిస్టెన్స్ తగ్గడానికి. అంతేగాని అది ఒక్కటే చేస్తానంటే కుదరదు. ఏదైనా లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ వాటితో పాటు మీరు ఇవి కరెక్ట్గా చేసుకుంటే యూజ్ అవుతుంది దానికి కొంచెం. కాబట్టి అది చూసుకొని, అది కూడా ఏవి కరెక్టా కాదో చూసుకోవాలి. అన్నీ మనం ఫాలో అయిపోకూడదు. సైంటిఫిక్గా ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని ఫాలో అవ్వాలి. ప్రొఫెషనల్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని డాక్టర్స్ని కలిసి చేసుకుంటే మనకి ఏముంటుంది, అన్ని కంట్రోల్ ఉంటాయి. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్లో అంటే ఓవేరియన్ సిస్ట్ కానీ, లేకపోతే గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియాసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ప్రాబ్లం వస్తే ఇంకో ప్రాబ్లం వస్తుందంటారు, ఇది ఎంతవరకు నిజం? వీటన్నిటికీ ఒక కారణం అయితే ఈస్ట్రోజన్స్ అండి, హైపర్ ఈస్ట్రోజన్ కండిషన్స్ అంటాం. అంటే ఫైబ్రాయిడ్స్, మీరు అన్నది అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ అనమాట. ఇవన్నీ యూట్రస్లో చేంజెస్, గడ్డలు అనమాట. సో దానికి కారణం కూడా ఈస్ట్రోజన్. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక రకంగా హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనమాట.